కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబర్పేట్ మాజీ కార్పొరేటర్ పులి ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర కవ్వొత్తులతో నిరసన చేపట్టడం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ప్రజాస్వామ్య హక్కులను అణిచివేసే చర్యలను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుందని నాయకులు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష స్వరాన్ని అణగదొక్కటానికి ప్రయత్నిస్తుంది. అక్రమ అరెస్టులతో కాంగ్రెస్ పార్టీని భయపెట్టలేరు. ప్రజల హక్కుల కోసం మా పోరాటం మరింత ఉధృతం అవుతుంది అని అన్నారు. बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन बीजेपी डाउन बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन छोड़ो ए छोड़ो आप थोड़ा ऐसा हो जाओ कोई भी नहीं आ रहे भीम का बच्चा कड़वा है मोदी साला बड़वा है भीम का बच्चा कड़वा है मोदी साला बड़वा है जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस అన్న నా పేరు రాఘవేంద్ర పటేల్ డివిజన్ ప్రెసిడెంట్ని. మా నాయకుడు రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీల పైన పెట్టిన కేసులు అరెస్టును వ్యతిరేకిస్తూ మేము ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే విద్యార్థుల పైన జరుగుతున్న ఈ దౌర్జన్యాన్ని సహించాం. దీని గురించి మేము నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ మన రాజీనామా చేసే వరకు మాకు పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారుల అరెస్టును నిరసిస్తూ మరియు ఈరోజు యావత్ భారతదేశం మొత్తం ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, మరి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి రాహుల్ గాంధీ గారి మీద, మరి అదేవిధంగా ప్రియాంక గాంధీ మీద మరి దాడులు చేయడము, వాళ్ళని అరెస్టు చేయడం మరి సమాజానికి, యావత్ భారతదేశ సమాజానికి ఈరోజు చాలా బాధ జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వం బేషరతుగా, మరి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు బేషరతుగా క్షమాపణ చెప్పి, నరేంద్ర మోడీ గారు క్షమాపణ చెప్పేంత వరకు నిరసన కార్యక్రమాలు యావత్ భారతదేశంలో జరుగుతూనే ఉంటాయని తెలియజేస్తున్నారు.